మెసేజ్లు చేస్తూ మసిపూసి మోసం చేస్తూ వచ్చి నిన్ను నేను క్షమించను. మామా, ఇదే మాట అంటూ బురుడి కుట్టించావు. నీకున్న ఏదో తెలివితేటలు నాకు లేవు కాబట్టి నమ్మేశాను. ఎంత పిచ్చివాడిని కాకపోతే మా బ్రో బర్త్డే రోజు ఫంక్షన్ హాల్ దగ్గర ఏంజిల్ నన్ను ఆట పట్టిస్తుంది అనుకుంటా అని ఇండైరెక్ట్ గా నాకు హింట్ ఇస్తున్నా. నేను గెస్ట్ చేయలేకపోయానే. అవునే, నాకు హింట్ ఇస్తే ఏమర్థం అవుతుంది? అయినా నా మనసులో ఏమోలైన డౌట్ ఉంటాయి కదా. లేదు, అందుకే నమ్మేశాను, గుడ్డిగా నమ్మేశాను. కనపడతానే కదా నా కళలో కారం కొట్టావు. తప్పుగా అనుకోవద్దు మహి. తప్పుగా అనుకోనే, మోసం అనుకుంటున్నాను. యు ఆర్ ఎ చీటర్. యు హావ్ చీటెడ్ మీ. నేను చీట్ చేయలేదు. నేను నీ కళ్ళ ముందున్నా. కేర్ చేసేవాడివి కాదు కదా. నేనెలా ఉన్నానో ఏంటో కూడా చూసేవాడివి కాదు. నేను నీకు వద్దు అన్నప్పుడు నీకు ఎలా ఉంటే నచ్చుతుందా అని ఆలోచించాను మహి. అందుకే ఏంజెల్లా పరిచయం చేసుకున్నాను. ఆ ఏంజెల్ని నువ్వు ఇష్టపడ్డావు కదా. ఇష్టం కాదే, ప్రాణం అనుకున్నాను. నీ దరిద్రం వదిలిపోతే తనతో సంతోషంగా ఉందామనుకున్నాను. కానీ అది నువ్వేం తెలుసుకున్నాక అసహించుకుంటున్నాను. ఐ హేట్ యు. ఐ హేట్ యు. ఐ హేట్ యు. నీ కళ్ళు బాగుంటాయి, నీ పెదాలు చూస్తే ముద్దొస్తున్నాయి, నీ మెడ చూస్తే సూపర్ అని, కేక్ అని, మార్వెలస్ అని పొగిడిన నువ్వు కోరిన అందమే ఐశ్వర్యగా ఇప్పుడు నీ కంట పడితే ఎందుకు యాక్సెప్ట్ చేయవు మహి? ఎందుకంటే అవి నీ సొంతం కాబట్టి. నా సొంతం కావాలనుకుని ఏం చేయాల్సిన లేదు కాబట్టి. నువ్వు చేసిన మోసం తలుచుకుంటుంటే కంపరం వస్తుంది. తప్పుకో, నా లైఫ్ లో నుంచి తప్పుకో. రోజుల్లో నేను నీ నుండి తప్పుకోవాలని గడువు పెట్టావు. భర్తను వదిలి ఏ భార్య సుఖంగా ఉంటుంది? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.